నానా ఇవి మన యొక్క ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ వన్, ఇంటిగ్రల్ 8/x² + 9 dx. దాన్ని చూడండి, ఇంటిగ్రేషన్ చేసేటటువంటి ప్రాబ్లంలో ఏదన్నా కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటే అవి ఫస్ట్ బయట రావాలి. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ అనేది మనకి 8 కాబట్టి 8 మన బయటకు వస్తే 1/x² + 9 dx. చూడండి నాన్న, మనకి ఫార్ములాస్ ఏం చెప్తున్నాయి? ఖచ్చితంగా x² అనే ఎలిమెంట్ ఉండాలి, a² అనే ఎలిమెంట్ ఉండాలి. సో ఏం చేస్తున్నా, ఈ x² అనేది x² ఉంది కాబట్టి 3ని a² లా రాస్తున్నా. ఇప్పుడు ఏం రాస్తున్నా, 8 ఇంటిగ్రల్ 1/x² + 3² dx. ఇది మనకి ఎలా ఉంది నాన్న? ఇది 1/x² + a² మెథడ్లో ఉంది కాబట్టి దాని యొక్క ఆన్సర్ ఏంటి నాన్న? 1/a tan 1 x/a + c. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏమైంది? 8 × 1/3 tan 1 x/3 + c. అంటే ఆన్సర్ ఏమైంది అప్పుడు మనకి? 8/3 tan 1 x/3 + c. సో సెకండ్ వన్ ఏంది మనకి? సెకండ్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ 1/2x² + 7 dx. సో చూడండి నాన్న, ఇక్కడ మనకి కాన్స్టెంట్ వాల్యూ ఉంది, x² పక్కన ఉన్న వాల్యూ. x² పక్కన గుర్తుంచుకోండి ఎప్పుడైనా, x² పక్కన ఏ యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఉన్నా దాన్ని ఇంటిగ్రల్ అవతల రాయాలి, అంటే బయటికి పట్టుకొని రావాలి. సో 1/2 అనేది బయటకు వస్తే ఇంటిగ్రల్ 1/x² + 7. ఇక్కడ ఏముంది? 7 ఉంది, కానీ మనకి ఏం కావాలా? a² కావాలా. 7² రాస్తామా? రాయలేము. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ 7కి రూట్ పెట్టి స్క్వేర్ పెడదాం. అప్పుడు ఏమైంది? 1/2 ఇంటిగ్రల్ 1/x² + √7 2 dx. ఓకేనా? ఇప్పుడు ఎలా ఉంది మనకి? ఇది x² + a² లాగా ఉంది కాబట్టి మనకి ఏం తెలుసు ఫార్ములా? 1/a tan 1 x/a + c. అంటే ఇక్కడ 1/a అంటే 1/2 × 1/√7 tan 1 x/√7 + c. అండ్ మన థర్డ్ ప్రాబ్లం ఏంది నాన్న? థర్డ్ వన్ ఏంది? 1/36 థర్డ్ వన్ 1/36 - x². సో ఇప్పుడు మనం దీని ఎలా రాయొచ్చు? 1/6² - x² dx. 6² ఎందుకు? 6 36 కాబట్టి నాకు a² కావాలి కాబట్టి ఇలా రాసుకున్నాను. ఇది మనకి ఎలా ఉంది? 1/a² - x² dx లాగా ఉంది. దీనికి మనం తెలిసిన ఫార్ములా ఏంది నాన్న? చూడండి, 1/2a log a + x/a - x + c. అంటే ఏంది నాన్న? 1/2 × 6 log 6 + x/6 - x + c. ఇదే మన ఆన్సర్. నాన్న గుర్తుంచుకోండి, ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ వస్తేనే మనం ఏదైనా చేస్తాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇది చేద్దాం. ఏముంది అది? 1/√14 - x². మనం ఎలా రాయచ్చు? ఈ 14 ఎలా రాయచ్చు? మనం ఈ 14 మనం ఎలా రాయచ్చు? 1/√14 2 - x². ఇది మనకి ఎలా ఉంది నాన్న? 1/√a² - x² లాగా ఉంటుంది. √a² - x² ఫార్ములా నాన్న? sin 1 x/a + c. అప్పుడు దీని ఆన్సర్ ఏది నాన్న? sin 1 x/√14
ప్లస్ సి. ఓకేనా? తర్వాత ఇంకో ప్రాబ్లం ఇదేంది మనకి, ఈ ప్రాబ్లం ఏంది, ఇంటిగ్రల్ 1/√7 - 3x². ఏముంది నాన్న, ఈ ఎక్స్ మనం ఏం చెప్పాము, x² పక్కన ఏ ఎలిమెంట్ ఉన్నా దాన్ని బయట తీసుకురావాలి. అప్పుడు ఇది ఏమైంది, అప్పుడు ఇంటిగ్రల్ √7/3 - x². ఎందుకంటే ఇక్కడ ఏమి లేదు కాబట్టి, దీనికి 3 లేదు కాబట్టి, ఈ 3 ఇటు వస్తే ఏమైంది, దాని కింద బేస్ అవుతుంది కాబట్టి. సో 7/3 x². ఈ 7/3కి ఏమైనా ఉందా, స్క్వేర్ రాదుగా, స్క్వేర్, అందుకే దీనికి రూట్ పెడదాం, మళ్ళీ ఇంకో రూట్ పెట్టి స్క్వేర్ పెడదాం. ఇప్పుడు ఇది ఏమైంది మనకి, ఏమైంది నాన్న, కాస్ హెచ్ ఇన్వర్స్. ఎక్స్ అంటే ఎక్సే వచ్చింది, ఏ అంటే ఏంది, √7/3 వచ్చింది అనమాట. ఓకేనా? అనేది చిన్న చిన్న విషయాలే, ఇది మనకు అంత ప్రాముఖ్యత కాదు, కానీ ఎక్సర్సైజ్ కోసం మనకు వస్తాయి. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం.